రోడ్డు మీద మనకు డబ్బులు దొరికితే వాడుకోవచ్చు, లేదా వాటితో ఏదైనా మంచి పని చేయొచ్చు. ఎందుకంటే ఆ డబ్బులు ఎవరో మనకు తెలియదు కాబట్టి. కానీ ఇలా దొరికితే వాడుకోవడం మోసం, దగా, కుట్ర అవుతుంది. వాణ్ణి పక్కా దొంగ అనొచ్చు. ఇంతకీ ఏం జరిగిందంటే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ. తమ్నెల్లో మీరు ఫోటో చూసే ఉంటారు. వాడే. అసలు ఏం జరిగిందంటే, నేను ఒకరోజు 24 అవర్స్ డ్యూటీ చేసి, డే అండ్ నైట్ డ్యూటీ చేసి, మళ్ళీ డే కూడా కంటిన్యూ చేశాను. కాబట్టి నాకు ఒకరోజు కంప్లీట్గా నిద్ర లేదు. నిద్ర లేకుండా ఆ నిద్ర మబ్బులో వెళ్ళి నేను ఇంట్లో పడుకోవడం జరిగిందనమాట. ఆ టైంలో మా కారు ఓనర్ కాల్ చేసి రెంట్ పే చేయమని అడిగారు. అంతకుముందు నేను పే చేయడానికి ట్రై చేశాను మెలకువగా ఉన్నప్పుడు, కానీ ఆయన బ్యాంక్ ఇష్యూ వల్ల అది ట్రాన్స్ఫర్ అవ్వలేదు. అయితే నేను ఇంటికి వచ్చి పడుకున్నాను. మిడ్-నైట్ 1:30 ఆ టైంకి ఓనర్ ఫోన్ చేసి, కొద్దిగా చూడు బ్రో, నాకు అమౌంట్ అర్జెంటుగా అవసరం ఉంది, కొంచెం సెండ్ చేస్తావా, ఇప్పుడు ట్రై చేసి చూడు అంటే, నేను నిద్ర మబ్బులో ట్రై చేశాను. ఫోన్పే నుంచి ఒక 1000 రూపీస్, అసలు ఎలా జరిగిందో తెలియదు కానీ ఓనర్కి కొట్టబోయి, అంటే ఓనర్కి సెండ్ చేయబోయి వేరే ఎవరికో సెండ్ చేశాను. అదే మీరు తమ్నెల్లో చూసిన ఫోటో. ఆ ఫోటో ఇక్కడ కూడా చూపిస్తాను. వీడి పేరు నూర్ ఇస్లాం ముజుందర్ అంట. ఫోన్పేలో కంప్లీట్గా పూర్తి పేరు పెట్టుకున్నాడు, ఫోటో కూడా పెట్టుకున్నాడు, ప్రొఫైల్ పిక్. నేను వాడిని రిక్వెస్ట్ చేశాను. యాక్చువల్లీ నేను 1000 రూపీస్ నిద్ర మబ్బులో ఉండడం వల్ల అంతకుముందు ఏదో పేమెంట్ చేసినట్టున్నాను వాడికి, ఒక 115 రూపాయలేమో ఎందుకు పే చేశాను ఒక 2 years బ్యాక్. అయితే ఎందుకో హిస్టరీలో నాకు అది వచ్చింది. నిద్ర మబ్బులో సరిగ్గా చూసుకోకుండా నేను 1000 రూపీస్ వానికి ట్రాన్స్ఫర్ కొట్టేశాను. సక్సెస్ఫుల్గా వానికి బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోయింది. కానీ వాడు మాత్రం నాకు రివర్స్ ఇవ్వలేదు అంటే నేను రిక్వెస్ట్ చేయలేదా అంటే చాలా రిక్వెస్ట్ చేశాను. ఫోన్పేలో చాలా మెసేజ్ చేశాను. ఫోన్పేలో చాలాసార్లు మెసేజ్ చేశాను, రిక్వెస్ట్ చేశాను. బ్రదర్, నువ్వు నిజమైన నిజాయితీ గల ముస్లిం అయితే ఖచ్చితంగా నా అమౌంట్ నాకు ట్రాన్స్ఫర్ చేయి, నాకు చాలా అవసరం అది అని చెప్పి, నాకు చాలా అవసరము, బై మిస్టేక్లో నీ అకౌంట్లోకి వచ్చింది అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. ఎంత రిక్వెస్ట్ చేసినా వాడు ఆ మెసేజ్ చూస్తాడో లేదో తెలియదు, కానీ రిప్లై అయితే ఇవ్వలేదు. నా అమౌంట్ కూడా నాకు ఇవ్వలేదు. వాడికి నేను టైం కూడా ఇచ్చాను, 48 hours అంటే 2 days టైం కూడా ఇచ్చాను. అయినా కూడా వాడు నా అమౌంట్ నాకు తిరిగి ఇవ్వలేదు. వాడితో నేను, ఒకవేళ నువ్వు అమౌంట్ తిరిగి నాకు సెండ్ చేయకపోతే నీ ఫోటో పెట్టి వీడియో చేస్తాను అని చెప్పాను, యూట్యూబర్ని అని చెప్పాను. అయినా కూడా దానికి కూడా రిప్లై లేదు. వాడు నేను పంపించే మెసేజ్లు చూస్తున్నాడు, ఫోన్పేలో చూస్తున్నాడు అని ఎప్పుడు కన్ఫర్మ్ అయిందంటే, నేను ఒక యూట్యూబర్ని, నీ ప్రొఫైల్ పిక్ నేను సేవ్ చేసుకున్నాను ఫోన్పేలో, ఇదే కదా నీ ఫోటో, నీ ఫోటోతో వీడు మోసగాడు, వీడు దొంగ అని చెప్పేసి నేను యూట్యూబ్లో వీడియో చేస్తాను అని ఫోన్పేలో వాడికి మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెట్టగానే వాడు చూసుకొని ప్రొఫైల్ పిక్ మార్చేశాడు. ఇప్పుడు వాడి ప్రొఫైల్ పిక్ ఏదో బిల్డింగ్ ఉంటుంది, కానీ ఏం లాభం, అంతకుముందే నేను సేవ్ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకోవడం వల్ల మీకు చూపించగలుగుతున్నాను. పక్కా వీడే నూర్ ఇస్లాం ముజుందర్ వీని పేరు. నాకు తెలిసి వీడు కూడా హైదరాబాద్లోనే ఉంటాడు. సో 1000 రూపాయల కోసం వాడి పరువు వాడే పోగొట్టుకుంటున్నాడు. ఎవడు చేసిన కర్మకు వాడే బాధ్యుడు కదా. నేను చేశాను, తప్పు చేశాను, కర్మ తప్పు ట్రాన్సాక్షన్, అది నా కర్మ. వాడు తిరిగి ఇవ్వకపోవడం వాడి కర్మ. ఈ వీడియో ద్వారా వాడికి ఏమైనా నష్టం జరిగితే, అంటే ఎవరైనా వాడికి తెలిసిన వాళ్ళు ఈ వీడియో చూసి వాడిని అడిగితే అప్పుడు వాని ఇజ్జత్ పోతుంది కదా, అప్పుడు తెలుస్తుంది వానికి ఇలా చేయడం తప్పు అని చెప్పి. సో అలా ఒకవేళ బై లక్ ఎవరైనా వారికి తెలిసిన వాళ్ళు కానీ, వాడి ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో చూసి వాడిని అడిగితే అప్పుడు వాని ఇజ్జత్ పోతుంది, అది వాని కర్మ. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఫోన్పేలో కానీ, గూగుల్ పేలో కానీ, పేటిఎంలో కానీ, మోబిక్విక్లో కానీ, భారత్ పేలో కానీ, ఇలా ఎన్ని యాప్స్ ఉన్నాయో అన్ని యాప్స్లో, ఏ యాప్స్లో కూడా దయచేసి తప్పుడు ట్రాన్సాక్షన్స్ చేయకండి. చేస్తే మంచి వాళ్ళు ఉంటే రివర్స్ ఇస్తారు, ఇలాంటి దొంగనా కొడుకులు ఉంటే వాడుకుంటారు. సో డబ్బులు పోగొట్టుకొని మనం బాధపడాల్సి వస్తుంది. వాడికి అమౌంట్ సెండ్ చేసిన తర్వాత నైట్ నిద్ర లేచి
ఒక 2 అవర్స్ ట్రై చేశాను, కష్టపడ్డాను, గూగుల్లో చూశాను అమౌంట్ ఎలా రివర్స్ తెచ్చుకోవాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేశాను. ఫోన్పేలో కూడా టికెట్ రైజ్ చేశాను, కానీ నో యూజ్ అనమాట. మనం తప్పుడు ట్రాన్సాక్షన్ చేస్తే ఫోన్పేలో ఏం చూపిస్తుందంటే, ఒకవేళ రిసీవర్ అంటే వీడు నూర్ ఇస్లాం ముజుందర్ గాడు ఒప్పుకుంటే, అంటే రిసీవర్ ఒప్పుకుంటే, మనీ రిసీవర్ ఒప్పుకుంటే మన అమౌంట్ మనకి రివర్స్ చేస్తారంట బ్యాంక్ వాళ్ళు. ఇదేం రూలో నాకు అర్థం కావట్లేదు. పంపింది నేను, తప్పుడు ట్రాన్సాక్షన్ అని చెప్పి కన్ఫర్మ్ చేస్తుంది నేను, అది కన్ఫర్మ్ చేసుకొని అమౌంట్ రీఫండ్ అయ్యేలా చూడాలి. కానీ వాడెవడికో అమౌంట్ పోతే వాడు ఒప్పుకుంటే మనకి తిరిగి ఇవ్వడం ఏందో నాకు అర్థం కాలేదు. సరే, నా 1000 రూపీస్ అయితే పోయింది. ఏంటి బ్రో 1000 రూపీస్కి ఇంత సీన్ చేస్తున్నావు, తప్పు నువ్వే చేస్తావు కదా, నువ్వే తప్పుగా ట్రాన్సాక్షన్ చేసావు కదా, వాడికి దొరికింది, వాడు ఎంజాయ్ చేసుకున్నాడు అని అనుకునే మెంటాలిటీ ఉన్న వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను. 1000 రూపీస్ బ్రో, నేను ఆల్రెడీ చెప్పాను. ఆ రోజు పగలు, రాత్రి ప్లస్ పగలు కంటిన్యూగా, మధ్యలో ఒక 2-3 గంటలు పడుకుని ఉండొచ్చు, అంతేగాని కంటిన్యూగా వర్క్ చేశాను. వర్క్ చేస్తే ఆ రోజు నాకు మిగిలింది 1500 రూపాయలు, దాంట్లో 1000 రూపాయలు అట్లా పోయింది. సో ఆ 1000 రూపాయలని నేనైతే కొంచెం కొంచెంగా పే చేస్తున్నాను ఓనర్కి. ఓనర్ చాలా మంచోడు, సునీల్ అన్న అని చెప్పేసి. ఆయనకి 200, 100 అట్లా పే చేసినా కూడా ఆయన ఏమనట్లేదు. ఆ ఛాన్స్ నాకు ఇచ్చారు అమౌంట్ పోయిందని తెలిసేసరికి. కానీ ఎలాగైనా నేను కష్టపడిన డబ్బులు మళ్ళీ పే చేయాల్సిందే, పోయింది. నాకు 1000 రూపీస్ అనేది చాలా వాల్యుబుల్ అమౌంట్, అందుకనే బాధతో ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఇంకెవరు కూడా ఇలా నాలా మిస్టేక్ చేయరని చెప్పి నిద్రమబ్బులో ఉన్నప్పుడు నాలాగా ట్రాన్సాక్షన్లు చేయకండి ప్లీజ్. అదొకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. నూర్ ఇస్లాం ముజుందర్, వీడి పేరు నాకు చాలా కాలం గుర్తుంటుంది. ఎందుకంటే 1000 రూపాయలు, 1000 రూపీస్ అంటే ఇట్స్ ఎ నాట్ స్మాల్ అమౌంట్ ఫర్ మీ. పూర్తిగా 1 డే కష్టపడాలి. 1 డే అంటే 14 to 16 అవర్స్ నేను క్యాబ్ నడిపితే నాకు ఆ అమౌంట్ మిగులుతుంది. సో ఫ్రెండ్స్, మిమ్మల్ని కూడా నేను ఒక హెల్ప్ అడగదలుచుకున్నాను. ఏంటంటే ఈ వీడియోని వీలైనంతగా షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా ఈ వీడియో వాడికి కానీ లేదా వాడికి తెలిసిన వాళ్ళకి కానీ ఒక్కరికి వెళ్ళినా నాకు చాలా సంతోషం. నా ప్రయత్నం ఫలించినట్టే. వాడి ఇజ్జత్ పోవాలి, వాడు తప్పు చేశాడు, వాడి ఇజ్జత్ పోవాలి, అంతే. ఈ వీడియో చేయడానికి మెయిన్ మోటో అదే అన్నమాట. ఇక కొత్త కార్ రెంట్కి తీసుకున్నాను, అదే సునీల్ దగ్గర. ఆయన క్యారమ్ ఫ్లీట్లో ఒక 10 బండ్లు రెంట్కి తీసుకున్నారు. ఆయన దగ్గర మళ్ళీ నేను రెంట్కి తీసుకున్నాను. డైలీ 1300 రూపీస్ రెంట్. అయితే ఈ కారు కూడా కొత్త కారు. పొద్దున ఒకడు స్కూటీతో వచ్చి వెనకాల డాష్ ఇచ్చాడు, డ్యామేజ్ అయింది. అది ఎలా జరిగింది ఏంటి, పిఎస్ కూడా వెళ్ళాము, అక్కడ ఏం జరిగింది అనేది వాడి వీడియో కూడా నా దగ్గర ఉంది, అంటే వాడి ఫేస్ వీడియో. వాడు ఏమన్నాడో తెలుసా, బ్రో ఇది సెటిల్మెంట్ చేయకపోతే, అంటే ఈ రిపేర్ నువ్వు చేయించకపోతే గనక, చిన్న రిపేరే ఎక్కువ కాదు, చేయించకపోతే గనక, లేదా దీనికి ఎంత అవుతుందో అంత డబ్బులు ఇవ్వకపోతే గనక నేను నీ వీడియోని, నీ ఫేస్ని యూట్యూబ్లో పెడతాను అంటే, వాడు ఏమంటున్నాడంటే, పెట్టుకో బ్రో, ఇవాళ రేపు మంచి పనులు చేసే వాళ్ళకంటే చెడ్డ పనులు చేసే వాళ్ళే ఎక్కువ ఫేమస్ అవుతున్నారు, నేను కూడా ఫేమస్ అవుతా అన్నాడు. సో వాడు అలా అన్నాడు కదా, కాబట్టి ఖచ్చితంగా వాడి ఫేస్తో వీడియో, నెక్స్ట్ వీడియో వస్తుంది ఖచ్చితంగా, అది కూడా చూడండి. సో ఈ వీడియోని వీలైనంతగా షేర్ చేసి నాకు హెల్ప్ చేయండి. మళ్ళీ ఆ కార్ గుద్దినోడి వీడియోతో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు సెలవు, నమస్తే.